సెప్టెంబర్ 15వ తారీఖు వచ్చినాం. మళ్ళీ నవంబర్ 15వ తారీఖు లోపల మా చెల్లె మ్యారేజ్ అయిపోయింది. సెప్టెంబర్ 15వ తారీఖు నాడు మీరు ఇక్కడికి వచ్చారు. వచ్చి ప్రాపసీ పొందుకున్నారు. మిమ్మల్ని నూనెతో అభిషేకించాను. అభిషేకించిన తర్వాత అక్టోబర్ 15వ తారీఖు లోపల మా చెల్లె మ్యారేజ్ జరిగింది. చెల్లె మ్యారేజ్ జరిగిపోయింది. వా ఎన్నాళ్ళ నుంచి మీ చెల్లె మ్యారేజ్ కోసం ఎదురు చూసారండి? ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది. 4-5 సంవత్సరాల నుంచి మీ చెల్లె మ్యారేజ్ కోసం చూస్తున్నారు. అవునా? మ్యాచెస్ చూసారా? ఇదివరకు మ్యాచెస్ చూసారు, చూసినా కానీ ఇది సెట్ కాలేదు. కానీ సెప్టెంబర్ 15వ తారీఖు మీరు బేతల్ దగ్గరకు వచ్చినప్పుడు మీ మనసులో ఏమనుకున్నారు? మా చెల్లె మ్యారేజ్ జరిగితే నీ సాక్ష్యం చెప్పుకుంటాను. ప్రభు మా చెల్లె మ్యారేజ్ కావాలని మీరు అనుకున్నారు. అవునండి. అనుకున్న 1 month లోనే మ్యాచ్ వచ్చింది, మ్యారేజ్ అయిపోయింది, పెళ్లికి కూడా జరిగిపోయింది. అవును ప్రభు. వావ్, గట్టిగా చప్పళ్ళు కొట్టి ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. నాకు ఇక్కడ సెప్టెంబర్ 15వ తారీఖు వచ్చినాం మేము. ఇక్కడ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ సెప్టెంబర్ 15వ తారీఖు వచ్చారు. అవునవును. ఓకే. సెప్టెంబర్ 15వ తారీఖు వచ్చినాం. మళ్ళీ నవంబర్ 15వ తారీఖు లోపల మా చెల్లె మ్యారేజ్ అయిపోయింది. సెప్టెంబర్ 15వ తారీఖు నాడు మీరు ఇక్కడికి వచ్చారు. వచ్చి ప్రాపసీ పొందుకున్నారు. మిమ్మల్ని నూనెతో అభిషేకించాను. అభిషేకించిన తర్వాత అక్టోబర్ 15వ తారీఖు లోపల మా చెల్లె మ్యారేజ్ జరిగింది. చెల్లె మ్యారేజ్ జరిగిపోయింది. వా ఎన్నాళ్ళ నుంచి మీ చెల్లె మ్యారేజ్ కోసం ఎదురు చూసారండి? ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది. 4-5 సంవత్సరాల నుంచి మీ చెల్లె మ్యారేజ్ కోసం చూస్తున్నారు. అవునా? మ్యాచెస్ చూసారా? ఇదివరకు మ్యాచెస్ చూసారు, చూసినా కానీ ఇది సెట్ కాలేదు. కానీ సెప్టెంబర్ 15వ తారీఖు మీరు బేతల్ దగ్గరకు వచ్చినప్పుడు మీ మనసులో ఏమనుకున్నారు? మా చెల్లె మ్యారేజ్ జరిగితే నీ సాక్ష్యం చెప్పుకుంటాను. నా చెల్లె మ్యారేజ్ జరిగితే ఇదే స్టేజ్ మీద నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా అని మీరు అనుకున్నారు, గట్టిగా అనుకున్నారు. అవును. సెప్టెంబర్ 15వ తారీఖు నాడు మీరు బేతల్ చూడండి. వింటున్నారండి? ఇక మీరందరూ కూడా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం బిడ్డలారా, ఇక రండి సికింద్రాబాద్ బేతల్ టైకు రండి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 24B 211M అనే బస్సు ఉంటుంది. బాలాజనగర్లో కోళ్ళఫారం బస్ దగ్గర దిగొచ్చు. లేదంటే 200 పెట్టుకుంటే ఓలా క్యాబ్స్ ఉంటాయి, ఓలా ఆటోస్ ఉంటాయి. డైరెక్ట్ బేతల్ టవర్ అని గూగుల్లో మీరు టైప్ చేస్తే లొకేషన్ దగ్గర తింపేస్తాడు. రండి. మీరు 15వ తారీఖు నాడు మీరు వచ్చి మీరు అనుకున్నారు, ప్రభు మా చెల్లె మ్యారేజ్ కావాలని మీరు అనుకున్నారు. అవునండి. అనుకున్న 1 month లోనే మ్యాచ్ వచ్చింది, మ్యారేజ్ అయిపోయింది, పెళ్లికి కూడా జరిగిపోయింది. వావ్, గట్టిగా చప్పళ్ళు కొట్టి ఇక నేను ప్రవచిస్తున్నాను. ఎవరైతే బేతల్ టవర్కి, సికింద్రాబాద్ బేతల్ టవర్కి వచ్చి ఏమైతే జరగాలనుకుంటారో మీకు అది జరుగుతుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి, ఐ రిసీవ్ అని. నాకు ఇది జరగాలని ఎవరైతే ఎక్కడి నుంచి అయినా సరే, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అమెరికా నుంచి, అండమాన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, మీరు ఎక్కడి నుంచి వచ్చినా పర్వాలేదు, ఫ్లైట్లో వచ్చినా పర్వాలేదు, రైల్లో వచ్చినా పర్వాలేదు, బస్సులో వచ్చినా పర్వాలేదు, కార్లో వచ్చినా, నడుచుకుంటూ వచ్చినా పర్వాలేదు, ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఎవరైతే సికింద్రాబాద్ బేతల్ వరకు వచ్చి నాకు ఇది జరగాలని ఎవరైతే అనుకుంటారో వారికి అది జరుగుతుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్ అని. ఎంత గ్రాండ్గా జరిగిందండి మ్యారేజ్? చాలా గ్రాండ్గా జరిగింది. ఏమన్నారు మీ చుట్టాలు? ఏమన్నారు? మా చుట్టాలు ఎవరికి తెలియకుండానే చేసినావు అనేటట్టు లాస్ట్కు కార్డు ఇచ్చేటప్పుడే చెప్పినా. ఇక ఎంగేజ్మెంట్కు తెలిసింది. ఎంగేజ్మెంట్ తెలిసింది, ముఖ్యమైన వాళ్ళకి చెప్పినాం. ముఖ్యమైన వాళ్ళకి చెప్పారు. అవును. మ్యారేజ్కి అందరికీ తెలవకుండానే చెప్పాలా అనేది, అందరు ఏమన్నా అనుకుంటారని ఒక్కసారి గ్రాండ్గా చేద్దాం అని చేసిన. లాస్ట్లో మానే రోజు నాడు మీరు చెప్పారు. చుట్టాలంతా కూడా వాళ్ళంతా కూడా వచ్చారు. అయితే గ్రాండ్గా జరిగింది. వావ్, చూడండి, ఇది గొప్ప కార్యం. ఇక నేను ప్రవచిస్తున్నాను, ఎవరైతే మ్యారేజ్ జరగాలనుకుంటున్నారో మీరు బేతల్ టవర్కి వచ్చి ఇక్కడికి వచ్చి అనుకోండి. బేతల్ టవర్లో మీరు అనుకుంటుండగా మీకు మ్యారేజ్ జరుగుతుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి, ఐ రిసీవ్ అని. ఎవరికైతే అప్పులు తీర్పు అనుకుంటారో సికింద్రాబాద్ బేతల్ టవర్కి వచ్చి మీరు అనుకోండి, మీ అప్పులన్నీ తీరిపోతానే ప్రవచిస్తున్నాను. చెప్పండి, ఐ రిసీవ్ అని. ఎవరైతే ఇల్లు కొనుక్కోనుకుంటారో మీరు సికింద్రాబాద్ బేతల్ టవర్కి వచ్చి నేను ఇల్లు కొనుక్కుంటా, నేను సాక్షి చెప్పుకుంటానని అనుకుంటుండగా మీరు ఇల్లు కొనుక్కుంటానని ప్రవచిస్తున్నాను. చెప్పండి, ఐ రిసీవ్ అని. అంటే 4 సంవత్సరాలు మీరు చాలా ప్రయాసపడ్డారు, సంబంధాలు చూశారు.
చూస్తున్నాం కానీ ఏది సెట్ కావాలి? సెట్ కావట్లేదు. అంటే మనకు నచ్చితే వాళ్ళకి నచ్చితే, వాళ్ళకి నచ్చితే మనకు నచ్చితే. మీకు నచ్చలేదు ఇక మీరు ఇది కాదు ఇట్ట కాదు, ఇక సికింద్రాబాద్ బేతండర్కి వెళ్ళి ఇక గట్టిగా మనసులో అనుకోవాలని మీరు ఇక్కడికి వచ్చి అనుకున్నారు. అవునా? ఎస్, లాస్ట్ ఆయిల్తో అభిషేకించినప్పుడు మీ మనసులో అనుకుని ఎత్తికి రాసుకున్నాను కానీ మీరు అనుకున్నారు. ప్రేయర్ లైన్ లో నిలబడ్డప్పుడు కూడా మీరు అనుకున్నారు. ఎస్, అనుకున్న 1 month లోనే ఫటాఫట్ ధనాధన అయిపోయింది. వావ్, ఎస్, మీరు సాక్షి ఎప్పుడో కనిపించారు కాబట్టి ఎస్, పరిశుద్ధాత్మ మీకు ఇచ్చేటువంటి స్పెషల్ ప్రాప్స్ ఏంటంటే ఎస్ బ్రదర్, మీ ఊర్లో చాలా మంది బంధువులు చుట్టాలు కూడా ఎస్ మీకు చాలా మంది వ్యతిరేకులుగా ఉన్నారు. అవునండి? ఎస్, ఈ కారణం చేతనే మీకు ఎస్ మీ చెల్లె మ్యారేజ్ ఎంగేజ్మెంట్ టైంలో కూడా ఎస్ చాలా మంది మీరు ఇన్ఫార్మ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఎస్ పుల్ల పెడతారేమో, ఏదో డిస్టర్బ్ చేస్తారేమో, అవునా? ఎస్, మ్యారేజ్ కాకుండా ఏమైనా చేస్తారేమో, ఎందుకంటే అందరూ వ్యతిరేకులు ఉన్నారు. సో అని చెప్పేసి మీకు చెప్పలేదు. సో అయితే ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, మీరు ఏ ఊర్లో అయితే ఉన్నారో ఎస్ ఆ బంధువుల మధ్యలోనే ఎస్ ప్రభు మిమ్మల్ని 7 మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఎస్, రాబోయే రోజుల్లో ఎస్ మీ యొక్క ఆదాయం కూడా 7 పెరుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. వారిసీవ్ అని చెప్పండి. వారిసీవ్ అని చెప్పండి. ఎస్, నెక్స్ట్ ఎస్ మీ యొక్క ఎస్ బంధు వర్గంలోనే ఎస్ బంధు వర్గంలోనే మిమ్మల్ని జోసెఫ్ వలె యోసేఫ్ వలె చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. వారిసీవ్ అని చెప్పండి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. యోసేఫ్ అభిషేకం మీపైకి బలంగా దిగి రాబోతుంది. ఎస్ అనుకోండి. ఎస్ ప్రభా, నేను మళ్ళీ సాక్ష్యంతో వస్తాం ప్రభా, నాకు ఈ కార్యం జరగాలి ప్రభా. యోసేఫ్ అభిషేకం నాపైకి బలంగా దిగొస్తుండగా ఎస్ ఈ కార్యం జరగాలి ప్రభా అని చెప్పేసి గట్టిగా అనుకోండి. యోసేఫ్ అభిషేకం బలంగా దిగొస్తుంది. పొందుకోండి. యోసేఫ్ యొక్క అగ్ని అభిషేకం బలంగా మీపైకి దిగొస్తుంది. మీకు తెలుస్తుంది. యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో యోసేఫ్ అభిషేకాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను. అద్భుతం జరుగుతుంది. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. అద్భుతాలు జరుగుతాయి యేసుక్రీస్తు నామంలో. ఆమేన్. గాడ్ బ్లెస్.